మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే లాజిస్టిక్స్ కేంద్రంగా రాష్ట్రం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఈస్ట్ కోస్ట్ మ్యారిటైమ్ లాజిస్టిక్స్ సమ్మిట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పోర్టు కార్గో హ్యాండ్లింగ్ కంపెనీల ప్రతినిధులతో భేటీ. ఏసీఎఫ్ఐ ఏపీ చాప్టర్ను ఆవిష్కరించిన సీఎం. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన లాజిస్టిక్స్ హబ్గా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నాం. తూర్పు తీర మ్యారిటైమ్ లాజిస్టిక్స్ గేట్వేగా మారేందుకు ఏపీ అత్యుత్తమ ప్రదేశం అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఉత్తరాది రాష్ట్రాలతో పాటు పొరుగునున్న తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక కార్గోను ఏపీ పోర్టుల ద్వారా పంపేలా కార్యాచరణ చేపడుతున్నామన్నారు. మంగళవారం విశాఖలో నోవాటెల్ హోటల్లో మారిటైమ్ బోర్డు జీఎఫ్ఎస్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈస్ట్ కోస్ట్ మ్యారిటైమ్ లాజిస్టిక్స్ సమ్మిట్కి ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత వివిధ కార్గో హ్యాండ్లింగ్ కంపెనీల సీఈఓలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం 6 స్టార్టప్ కంపెనీల స్టాళ్లను పరిశీలించి ప్రతినిధులతో మాట్లాడారు. మ్యారిటైమ్ లాజిస్టిక్స్కి సంబంధించినటువంటి 2 పుస్తకాలను ఎయిర్ కార్గో ఫోరం ఆఫ్ ఇండియా ఏపీ చాప్టర్ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. నేల విడిచి సాము కాకుండా నేల మీద నిలబడి ఆలోచించడం అన్నది ఇప్పుడు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకు ఉన్నటువంటి తేడా అంటే తెలంగాణ భౌగోళిక పరిస్థితుల రీత్యా అక్కడికి సాఫ్ట్వేర్ కంపెనీలు పెద్ద ఎత్తున రావడానికి అవకాశం ఏర్పడింది. అది ఆనాడు వచ్చినటువంటి ఏదైతే Y2K ప్రాబ్లం కారణంగా అప్పుడే దేశవ్యాప్తంగా సాఫ్ట్వేర్ ఎదిగింది. అందులో హైదరాబాద్ కూడా ఎదిగింది. ఇక్కడ కూడా సాఫ్ట్వేర్ కంపెనీలను నమ్ము కూర్చుంటే కష్టం. ఇక్కడ మనకున్నటువంటిది భౌగోళిక స్వరూపం రీత్యా సముద్ర తీర ప్రాంతం. అంటే ఇక్కడ కావలసినటువంటిది ఆ సముద్ర తీర ప్రాంత ఆధారిత ఎగుమతి దిగుమతి వ్యాపారాలతో పాటుగా దాని అనుబంధ పరిశ్రమలు అవకాశాలు ఉంటాయి. ఇది సరిగ్గా చేసుకుంటే కనుక గుజరాత్ అన్నది సక్సెస్ అయిందే కోస్తా తీరం మీద. ఇప్పుడు ఆ విధమైనటువంటి అడుగు వేయడానికి ముందుకొచ్చారు బాబు గారు. ఆ విషయంలో మెచ్చుకోవాలి. జగన్ దాన్ని ఆల్రెడీ 50 కిలోమీటర్లకు ఒక పోర్టు అట్లాగే హార్బర్ లాంటివి ఏర్పాటు చేస్తే దాన్ని ఇప్పుడు ఆచరణలోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం బాబు గారు చేస్తున్నందుకు సంతోషం. కాకపోతే ఆర్థిక సవాళ్ళున్నా తగ్గేదేలే. ఏప్రిల్ జూన్లో 7.8% వృద్ధి సాధించాం. 10 సెమీకండక్టర్ ప్రాజెక్టులోకి 1.58 లక్షల కోట్లు. సెమీకాన్ ఇండియా సదస్సులో ప్రధాని మోడీ. త్వరలోనే భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని ప్రధాని నరేంద్ర మోడీ ధీమా వ్యక్తం చేశారు. భారత్ అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. అందుకే ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో సాధించిన జీడీపీ వృద్ధి గణాంకాలే నిదర్శనంగా నిలుస్తున్నాయన్నారు. ఢిల్లీలోని యశో భూమిలో సెమీకాన్ ఇండియా 2025 సదస్సును ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితులు, ఆర్థిక సవాళ్లను తొలి త్రైమాసికంలో మన దేశం 7.8% వృద్ధి రేటు సాధించింది. ఈ సదస్సులో 50 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొనడం సంతోషంగా ఉంది. ప్రపంచ దేశాలకు భారత్పై నమ్మకం పెరిగింది. పోటీ పెరిగిన తరుణంలోనూ మన దేశానికి ఆదరణ తగ్గలేదు. సెమీకండక్టర్ల రంగంలో ప్రపంచ దేశాలు మనతో కలిసి వస్తూనే మన దేశం త్వరితగతిన సరికొత్త శిఖరాలు అధిరోహిస్తోందన్నారు. అంతర్జాతీయంగా అనిశ్చితులు ఉన్న భారత్ మాత్రం స్థిరంగా అభివృద్ధి వైపు ముందడుగు వేస్తోందని ప్రధాని పేర్కొన్నారు అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఇదే అద్భుతమైన అంటే ఇక్కడ ఒక రకంగా అవతల అమెరికాని తిట్టకుండా తిట్టడం అనమాట. నువ్వు ఓ పక్కన మమ్మల్ని దెబ్బ కొట్టాలని చూస్తే 50 దేశాలు మా దేశానికి వచ్చినాయి, ఇది గుర్తుపెట్టుకో అని చెప్పడం అనమాట. లేకపోతే ప్రతి సదస్సులోనూ ఒకే సంఖ్యలో హాజరా. క్రిత్వా సౌత్రిక టెక్నాలజీస్తో మీకేంటి సంబంధం? నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు ఎందుకు చెల్లించారు? ఐపీఎస్ అధికారి సంజయ్ని ప్రశ్నించిన ఏసీబీ అధికారులు. తొలి రోజు కస్టడీలో 6 గంటల పాటు విచారణ. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంపై దళితులు గిరిజనులకు నిర్వహించిన ప్రతి అవగాహన సదస్సులో సరిగ్గా 350 మంది పాల్గొన్నట్టు రికార్డులో చూపించారు. అలా ఒకే సంఖ్యలో ప్రజలు పాల్గొనడం సాధ్యమేనా? అసలు హెచ్చుతగ్గులు ఉండవంటూ సిఐడి విభాగం మాజీ అధిపతి ఐపీఎస్ అధికారి ఎస్ఎన్ సంజయ్ ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. క్రిత్వా సౌత్రిక టెక్నాలజీస్తో మీకు సంబంధం ఏంటి? నిబంధనలకు విరుద్ధంగా వాటికి బిల్లులు ఎందుకు చెల్లించారని అడిగారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాకపోతే అలహాబాద్ హైకోర్టుకి ఒకేసారి 26 మంది జడ్జీలు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు. అలహాబాద్ హైకోర్టుకి 26 మంది కొత్త జడ్జీల నియామకానికి సీజీఐ జస్టిస్ బీఆర్ గవై నేతృత్వంలో సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. న్యాయాధికారుల కోటా నుంచి 14 మంది, న్యాయవాదుల కోటా నుంచి 12 మంది పేర్ల న్యాయమూర్తుల పోస్టులకు ప్రతిపాదించింది. వీళ్లలో 9 మహిళలు, 160 మంది జడ్జీలు ఉండాల్సిన అలహాబాద్ హైకోర్టులో ప్రస్తుతం 84 మంది పనిచేస్తున్నారు. 76 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అందులో 3వ వంతు పోస్టులు బట్టి కొలీజియం ఒకేసారి సిఫార్సు చేసింది. ఒక హైకోర్టుకి ఇంత పెద్ద సంఖ్యలో న్యాయమూర్తుల నియామకానికి సిఫార్సు చేయడం చాలా అరుదు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే బారాసా నుంచి కవిత సస్పెన్షన్ అంటే బీఆర్ఎస్ నుంచి అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం. పార్టీకి నష్టం కలిగించే రీతిలో వ్యవహరిస్తున్నారని ప్రకటన. పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కవిత నేడు భవిష్యత్ కార్యాచరణ వెళ్ళి తన కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి నష్టం కలిగించే రీతిలో వ్యవహరిస్తున్నదని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు బీఆర్ఎస్ మంగళవారం ప్రకటనలో తెలిపింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఒక్కో జాగిలం 2 విభాగాల్లో శిక్షణ.
దేశంలో ఇదే తొలిసారి. ఆ ఘనత ఏపీ పోలీసుదే. నార్కోటిక్స్ విభాగంలోనూ ప్రత్యేక తర్ఫీదు. జాగిలాల పాసింగ్ అవుట్ పరేడ్లో హోంమంత్రి అంతా. ఒక్కో జాగిలానికి 2 విభాగాల శిక్షణ అందించిన ఘనత దేశంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ దక్కిందని హోంమంత్రి వంగలపూడి అంత అన్నారు. మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు వీలుగా నార్కోటిక్స్ విభాగంలోనూ జాగిలాలకు ప్రత్యేక శిక్షణ అందించామని చెప్పారు. పోలీస్ జాగిలాల 22వ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్ మంగళగిరిలోని ఏపీఎస్పీ బెటాలియన్ ప్రాంగణంలో మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పోలీస్ జాగిలాల కోసం పూర్తిస్థాయి శిక్షణ కేంద్రం త్వరలో ఏర్పాటు చేస్తాం. వాటి హ్యాండ్లర్లకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తాం. నేరగాళ్ల జాడ కనిపెట్టడం, మాదక ద్రవ్యాలు ఉనికి పసికట్టడం, వీఐపీల భద్రతా సహా అనేక విభాగాల్లో పోలీస్ జాగిలాలు విశేష సేవలు అందిస్తున్నాయి. సాంకేతికతతో కనిపెట్టలేని వాటిని సైతం జాగిలాలతో పసిగట్టచ్చు. గత ఏడాది చీరాల్లో జరిగిన అత్యాచారం కేసును పోలీసు జాగిలం సేవలు ఉపయోగించి 36 గంటల్లో ఛేదించగలిగామన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. లేకపోతే విశాఖలో పెరిగి ఇటలీలో మెరిసి అంటూ దర్శకత్వంలో మరిపాలెం యువకుడు ప్రతిభ ఇటలీలో జరిగిన సినీ మడమారే కార్యక్రమంలో ప్రతిభావంతులైన యువతకు చక్కటి అవకాశం. ప్రపంచంలోని యువ దర్శకులు అతిపెద్ద సమ్మేళనంగా దీన్ని అభివర్ణిస్తారు. ఇందులో పాల్గొన్న ఏకైక భారతీయుడిగా విశాఖకు చెందిన సాగి శ్రీహరివర్మ గుర్తింపు పొందారు. ఆసక్తి కొద్ది లఘు చిత్రాలు తీయడం నేర్చుకున్న యువకుడు 30 ఏళ్లకే దర్శకత్వంలో ప్రతిభ జారుతూ అందరి ముప్పు పొందుతున్నాడు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఆ టాణాల్లో సగటున 10 సీసీ కెమెరాలు స్టేషన్ మొత్తం రికార్డ్ చేయడానికి అవి సరిపోవు. హైకోర్టుకి నివేదించిన అడ్వకేట్ కమిషనర్ ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాలో తాను పరిశీలించిన 6 పోలీస్ స్టేషన్లో సగటున 10 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసిన టాణాలోని మొత్తం ప్రాంతాన్ని రికార్డు చేయాలంటే అవి సరిపోవని అడ్వకేట్ కమిషనర్ ఎంఆర్కే చక్రవర్తి హైకోర్టుకు మంగళవారం నివేదించారు. డిజిటల్ వీడియో రికార్డు డీవీఆర్ నుంచి వీడియో ఫుటేజ్ పొందేందుకు తమకు అవకాశం లేదని పోలీసులు వెల్లడించినట్టు వేదికలో పేర్కొన్నారు. ఏదైనా కేసు దర్యాప్తులో ఫుటేజ్ అవసరం అంటూ ఫిర్యాదులు ఏవనైతే సంబంధిత ఎస్పీ కార్యాలయం నుంచి ఈమెయిల్ ద్వారా పంపుతారని పోలీసులు వెల్లడించారన్నారు. డీవీఆర్లో రికార్డు అయిన ఫుటేజ్ ఎక్కడ ఉంటుందో తెలుసుకుని వివరాలను కోర్టు ముందు ఉంచేందుకు సమయం కావాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది విష్ణుత్వేజ అభ్యర్థించారు. అందుకు అంగీకరించిన హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్ రఘునందనరావు, జస్టిస్ టీసీడీ శాఖలతో కూడిన ధర్మాసనం విచారణ బుధవారానికి వాయిదా వేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి ఏ పంటకు మద్దతు లేదు అంటూ జగన్ నిన్న పులివెందుల దగ్గర స్టేట్మెంట్ని హైలైట్ చేశారు. రాష్ట్రంలో ఉల్లి, అరటి, చీని, మినుము రైతుల ధరలు లేక అల్లాడుతున్నారు. చంద్రబాబు సర్కార్పై మాజీ సీఎం వై జగన్మోహన్ రెడ్డి ధ్వజం. యూరియా కొరతతో బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేస్తున్న దుస్థితి. కమిషన్ల కోసం ప్రభుత్వ పెద్దలే బ్లాక్ మార్కెటింగ్ను ప్రోత్సహిస్తున్నారు. ఆర్బీకేలు, పిఎస్సిఎస్లకు యూరియా ఎందుకు కేటాయించడం లేదు? రైతన్నలకు 2 ఏళ్లకు గాను ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం ఒక్కొక్కరికి 40,000. ఇప్పటి వరకు అన్నదాత సుఖీభావ కింద ఇచ్చింది కేవలం 5,000. వైఎస్ఆర్సీపీ హయాంలో ఉచిత పంటల బీమా అమలు చేశాం. చంద్రబాబు సీఎం అయిన తర్వాత దీన్ని పూర్తిగా అగ్గొట్టేశారు. పులివెందుల నియోజకవర్గం వేంపల్లె మండలం తాళ్లపల్లెలో ఉల్లి, బత్తాయి రైతులను పరామర్శించిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వై జగన్ అన్న వార్తని హైలైట్ చేశారు. అట్లాగే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అంటూ ఈ ప్రభుత్వం యొక్క బంగాళాఖాతంలోకి మాజీ సీఎం వై జగన్ ధ్వజం. రాష్ట్రంలో అన్ని వర్గాలను చంద్రబాబు మోసగించారు. టీడీపీకి ఎన్నికలు ఎదుర్కొనే ధైర్యం లేదు. అందుకే ప్రజలను స్వేచ్ఛగా ఓటు వేయనివ్వలేదు. పులివెందులు జెడ్పీటీసీ ఉప ఎన్నికలు అది మరోసారి స్పష్టం. ఎన్నికల రోజు టీడీపీ గూండాల అరాచకాలను జగన్ ఇంక మొరబెట్టుకున్న నల్లపరెడ్డిపల్లె గ్రామస్తులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే అప్పుల్లో ఆల్ టైమ్ రికార్డ్ అంటూ బడ్జెట్ లోపల బయట బాబు సర్కార్ అప్పులు 2,09,085 కోట్లు. అప్పుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కార్ రికార్డు స్థాయి వృద్ధి సాధిస్తుంది. రాష్ట్ర ప్రజలపై నెల భారీగా అప్పుల భారాన్ని మోపుతూ సంపద సృష్టిలో తిరోగమనంలో వెళ్తుంది. హామీలను ఎగ్గొడుతూ బడ్జెట్ లోపల బయట అప్పులు చేయడంలో మాత్రం రాకెట్ వేగంతో దూసుకుపోతుంది. తాజాగా మంగళవారం 5,000 కోట్ల అప్పు చేయడం ద్వారా బడ్జెట్ లోపల బయట చేసిన చంద్రబాబు సర్కార్ అప్పులు ఏకంగా 2,09,085 కోట్లకు చేరాయి. 15 నెలల పాలన ఇంత పెద్ద ఎత్తున అప్పులు గతంలో ఏ ప్రభుత్వం చేయలేదన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే పత్రికా స్వేచ్ఛకు సంఖ్యలు అంటూ ప్రభుత్వ వైఫల్యాలు అవినీతిని నిలదీస్తున్న సాక్షిపై ఆది నుంచి చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు. సాక్షి ఎడిటర్ ఆర్ ధనుంజయ రెడ్డి పాత్రికేయులపై వరుసగా అక్రమ కేసులు, రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను కాలరాస్తున్న కూటమి సర్కార్, ఎమర్జెన్సీ నాటి దురాగతాలను తలపిస్తున్న రాష్ట్ర పరిస్థితి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మీరెంతా, మీ స్థాయి అంతా అంటూ రోడ్ల మీద పండేస్తాం కొడకల్లారా, ఇది పవన్ కళ్యాణ్ సీమ ఎప్పటికీ మాదే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన జనసేన తమను అవమానించారంటూ దళితుల ఆందోళన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వృద్ధాప్యాన్ని ఢీ కొట్టచ్చు అంటూ టీవీలో సంతూర్ ప్రసభ ప్రకటన గుర్తుందో, పాప మమ్మీ అంటూ పరిగెత్తుకుంటూ తల్లి దగ్గరికి రావడం, బిడ్డకి తల్లి అయినా వయసు కనిపించడం లేదన్నట్టు నటుడు ఆశ్చర్యపోవడం, వయసును ఓడించడం ప్రకటనలోనే కాదు నిజ జీవితంలోనూ సాధ్యమైనట్టు విటమిన్ డి సప్లిమెంట్లను నిత్యం తీసుకోవడం ద్వారా వృద్ధాప్యం దరిచేరదని తాజా పరిశోధనలో తేలిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మీరంతా, మీ స్థాయి ఎంత అన్నటువంటి వార్తని డీటెయిల్గా రాసుకొచ్చారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అప్పనపల్లి మార్కెట్ వద్ద పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై దళితులు తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తం చేశారు. మీరంతా, మీ స్థాయి అంతా, రోడ్ల మీద పండేస్తాం కొడకల్లారా, ఇది పవన్ కళ్యాణ్ సీమ ఎప్పటికీ మాదే అంటూ ఫ్లెక్సీలో పేర్కొన్న వ్యాఖ్యలపై దళితులు కన్నెర చేశారు. తమ మనోభావాలను దెబ్బతీసేలా ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన వాళ్ళపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు.
ఎస్ఐ ఏ చైతన్య కుమార్ వాళ్ళ వద్దకు చేరుకుని నచ్చెప్పేందుకు ప్రయత్నించారు. ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన వాళ్ళపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళితులు డిమాండ్ చేశారు. ఇంతలో జనసేన నేత కంకిపాటి నరసింహారావు అక్కడికి చేరుకుని ఫ్లెక్సీని చించివేయగా దళితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధారం లేకుండా చేసేందుకే ఫ్లెక్సీ నరసింహారావు చింపేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఆందోళనతో దళిత సంఘాల నేతలు గెడ్డం వెంకటేశ్వరరావు, బొంతు చందు, గెడ్డం కృష్ణమూర్తి, గెడ్డం గంగాధర్, నక్కా బాలకృష్ణ, చిల్లె ఏడుకొండలు, గెడ్డం రమేష్, మందపాటి నాగరాజు, గోటం శ్రీను, బత్తుల జనార్దన్ తదితరులు పాల్గొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపు జనసేన నాయకులు వికృత చేష్టలు అంటూ పంచాయతీ కార్యాలయంలో కాగితాలు ఇచ్చించి నినాదాలు. జనసేన నాయకులు వికృత చేష్టలు పరాకాష్ఠి జరిగి మంగళవారం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఉప్పగుండూరులో ఆ పార్టీ ఆధ్వర్యంలో డీజే పాటలతో ర్యాలీ చేపట్టారు. ర్యాలీ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దకు జరుగు పార్టీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఒక్కసారిగా పంచాయతీ కార్యాలయంలో చొచ్చుకెళ్లి ఆ ప్రాంతం అంతా కాగితాలు చించిపడేసరికి తమకు ఎదురు లేదని నినాదాలు చేస్తూ హంగామా సృష్టించారు. ఇది చాలదన్నట్టు కొందరు యువకులు జనసేన జెండా చేతబూని పంచాయతీ కార్యాలయంపైకి ఎక్కి హంగామా సృష్టించారు. వీరి చేష్టలతో పంచాయతీ కార్యాలయ సిబ్బంది, ఉద్యోగులు భయభ్రాంతులకు గురయ్యారు. సోమవారం రాత్రి ఉప్పగుండూరులోని గ్రంథాలయం కూడలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసే ఫ్లెక్సీ విషయంలో ఇరు వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో జనసేన నాయకులు రెండు వర్గాలుగా చీలి విపరీతంగా కొట్టుకున్నారు. ఈ కొట్లాటంశం పోలీసుల దృష్టిలో ఉండగానే మంగళవారం ఆ పార్టీ కార్యకర్తలు గ్రామంలో హంగామా సృష్టించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఎట్టకేలకు పంచాయతీలకు నిధులు కేంద్రం ఇచ్చిన 1121 కోట్ల నిధులు 8 నెలల తర్వాత జమ. నిధులు మళ్లింపై 20 రోజుల క్రితం రాష్ట్రాన్ని తీవ్రంగా ఆక్షేపించిన కేంద్రం సాక్షి వరుస కథనాలు తాజాగా పంచాయతీరాజ్ శాఖకు విడుదలంటూ మీకు చేరిన ఈ నిధులను 10 పని దినాల్లో గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ బ్యాంక్ ఖాతాలో జమ చేయండి అంటూ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులకు 8 నెలల తర్వాత కానీ మోక్షం లభించలేదు. 15వ ఆర్థిక సంఘం నుంచి కేటాయించిన ఈ నిధులను కూటమి ప్రభుత్వం ఎన్నాళ్ళు దారి మళ్లించింది. అయితే సాక్షి వరుస కథనాలు కేంద్ర ప్రభుత్వ ఆక్షేపంతో ఎట్టకేలకు మంగళవారం గ్రామీణ స్థానిక సంస్థల ఖాతాల్లో జమ చేసేందుకు సిద్ధపడింది. గతేడాది డిసెంబర్లో 1121 కోట్లను కేంద్రం రాష్ట్రానికి విడుదల చేసి నిబంధనల ప్రకారం పంచాయతీలకు 70%, మండల పరిషత్తులకు 20%, జిల్లా పరిషత్తులకు 10% చెప్పిన వాటి బ్యాంక్ ఖాతాలు కానీ రాష్ట్ర ఖజానాలో ఉంచేసి వివిధ అవసరాలకు వాడేసింది. కూటమి సర్కార్ నిధులను విడుదల చేసినట్టు చెప్పుకోవడానికి అన్నట్టు 4 నెలల తర్వాత ఏప్రిల్ 25న పంచాయతీరాజ్ శాఖ నుంచి బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ల పేరుతో 2 జీవోలను విడుదల చేసింది. మళ్ళీ 4 నెలలు గడిపేసి మంగళవారం రాత్రి ఆర్థిక సంఘం నిధులు పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఖాతాల్లో వేసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే విశాఖ ఉక్కు కోసం అలపెరగని పోరు అంటూ విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య జిల్లా కార్యదర్శి వల్లం నాగరాజు డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఆర్కే బీచ్ వద్ద జలదీక్ష చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి తీరానికి హారం లాజిస్టిక్ గేట్వేగా తూర్పు తీరం అన్నటువంటిది ఇక్కడ హైలైట్ చేశారు. మరోవైపు అమరావతి స్పెషల్ అంటూ రాజధాని ప్రాజెక్టులకి ఎస్పీవి వేగవంతంగా పూర్తి చర్యలు, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ సహా అన్ని నిర్మాణాలకు వర్తింపు, అర్బన్ డిజైన్లు, ఆర్కిటెక్చరల్ గైడ్లైన్స్ నోటిఫికేషన్కి ఓకే, కన్వెన్షన్ సెంటర్లకు భూములు, సిఆర్డీ అథారిటీ భేటీలో 7 అంశాలకు సీఎం ఆమోదం అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. క్వింటా ఉల్లి 1200 ప్రభుత్వ కొనుగోళ్లతో అన్నదాతల ఆనందం. 3 రోజుల్లో 4817 క్వింటాల కొనుగోలు. మార్కెట్కు పోటెత్తుతున్న పంట. వైసీపీ హయాంలో రేటు లేక పారబోసిన రైతులంటూ ఉల్లి రైతులకు కూటమి ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ధరపతనమై దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులు మేమున్నామంటే ఆదుకుంది. క్వింటా ఉల్లిని 1200 కొనుగోలు చేసి చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆది, సోమ, మంగళవారాలు 4817 క్వింటాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. మార్కెట్కు వచ్చిన 99% ఉల్లిని కొని రైతు బజార్లకు తరలిస్తుంది. దీనిపై రాయలసీమ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉల్లి దిగుబడులతో పెద్ద ఎత్తున రైతులు కర్నూలు మార్కెట్కు వస్తున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే కొప్పర్తికి 1,00,000 ఉద్యోగాలు అంటూ అక్కడికి పరిశ్రమలు తెచ్చే బాధ్యత నాదే. మార్పు ఇంటి నుంచే మొదలవ్వాలి. మహిళలను ఎక్కడ గౌరవిస్తే అక్కడ అభివృద్ధి, సంక్షేమం సాధ్యం. కడప జిల్లా చింతకొమ్మదిన్న స్కూల్లో తొలి స్మార్ట్ కిచెన్ ప్రారంభించిన లోకేష్. మరో 4 వర్చువల్గా ప్రారంభం. టీవీల తయారీ, రెడీమేడ్ దుస్తుల పరిశ్రమను ప్రారంభించిన మంత్రి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సుగాలి ప్రీతి కేసు సిబిఐకి సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం. 2017లో ప్రీతి అనుమానాస్పద మృతి న్యాయం చేయాలని జనసేనాని పోరాటం. వైసీపీ హయాంలో కేసు సిబిఐకి అప్పగింత అయినా ముందుకు సాగిన దర్యాప్తు. డిప్యూటీ సీఎం పవన్ని టార్గెట్ చేస్తూ రోడ్డెక్కిన మృతురాలి తల్లి పార్వతీదేవి. వైసీపీ నేతల ప్రోద్బలంతో ఆరోపణలు. మరోసారి సిబిఐకి అప్పగించిన ప్రభుత్వం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మళ్ళీ సిబిఐ దర్యాప్తుకు నిర్ణయించారు అన్నటువంటి. అయితే పోలీస్ స్టేషన్ మొత్తం కవర్ అయ్యేలా కెమెరాలు లేవన్నది ఇక్కడ హైలైట్ చేశారు. నా అకౌంట్ నా ఇష్టం అంటూ ఫేస్బుక్లో నేను రాసుకునే వాటికి ప్రభుత్వం ఎందుకు స్పందించాలి? అమరావతిపై చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్న ప్రభుత్వ అధికారి. రాజధాని అమరావతిపై ఫేస్బుక్లో విషం చిమ్మిన వాణిజ్య పన్నుల అధికారి ఎస్ సుభాష్ తన పోస్టులను సమర్థించుకున్నారు. తానేమీ తప్పు చేయలేదన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అమరావతి మునిగిపోయిందంటూ సుభాష్ తన ఫేస్బుక్ ఖాతాలో పోస్టులు పెట్టారు. ఒకే ఒక్క వర్షం అమరావతి జలమయం, ఇదే మన డ్రోన్ క్యాపిటల్, ఇదే మన క్వాంటమ్ వ్యాలీ అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు జోడించారు. మరో పోస్టులో అమరావతినే రిజర్వాయర్గా కడతేశారని వ్యాఖ్యానించారు. అమరావతిపై పనిగట్టుకుని సోషల్ మీడియాలో దుష్ప్రచారం సాగిస్తున్న వాళ్ళని ఉద్దేశించి శాడిస్ట్ సైకోలు అనే పేరిట ఈ నెల 19న ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది. అందులో ప్రభుత్వ ఉద్యోగి అయిన సిద్ధార్థి
సుభాష్ పోస్టుల గురించి కూడా ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో ఆయనకు వాణిజ్య పన్నుల శాఖ ఇటీవల మెమో జారీ చేసింది. దీంతో ఆ శాఖ చీఫ్ కమిషనర్కు సుభాష్ వివరణ ఇచ్చారు. నా ఫేస్బుక్ ఖాతా నా వ్యక్తిగత, నేను ప్రభుత్వ ఉద్యోగిని, నా ఖాతాలు ఎక్కడా పేర్కొనలేదు. ఆ ఖాతా నాది కాదని చెప్పొచ్చు, కానీ అలా చెప్పనని తెలిపారు. నేను ఒక్క వ్యాఖ్యను కూడా ప్రభుత్వం చేయలేదు, ప్రభుత్వ విధానాలను తప్పుబట్టలేదు. పొరుగు రాష్ట్రాల రాజధాని అయిన హైదరాబాద్, చెన్నై నగరాలు వర్షాలకు తరచూ మునిగిపోతున్నాయి. అలాగే ఏపీ రాజధాని అమరావతి కూడా ముంపును గురైందన్నాను అని తెలిపారు. ఆయన వ్యాఖ్యలను పోస్టులను పరిశీలిస్తే వాస్తవాలను వక్రీకరించారని స్పష్టమవుతుంది. అమరావతి రాజధానిగా ఎంపిక చేయడం, అక్కడ అభివృద్ధి పనులు చేపట్టడం ప్రభుత్వ విధాన నిర్ణయం. దీన్ని సుభాష్ తప్పుపట్టినట్టు ఆయన జోడించిన వ్యంగ్య వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. అయినా సరే నేను తప్పు చేయలేదని దబాయించడం గమనార్హం. పైగా వ్యక్తిగతంగా రాసుకునే ఫేస్బుక్లోని వ్యాఖ్యలపై ప్రభుత్వం స్పందించడం ఏంటని సుభాష్ వింత వాదనలు లేవనెత్తారు. ప్రధాని మోడీ సైతం తన ప్రభుత్వంపై విమర్శలను స్వాగతిస్తున్నారు. విమర్శలతో ప్రజాస్వామ్యం బలపడుతుంది, ఇదే విషయం సుప్రీంకోర్టు కూడా పేర్కొందని వివరించారు. నిర్మాణాత్మక విమర్శలకు తేడా ఉంటుందని సుభాష్ విస్మరించడం గమనార్హం అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇక్కడ వీళ్ళు ఎప్పుడన్నా నిర్మాణాత్మక విమర్శలు చేశారా? పచ్చి నీతిబాహ్యమైనటువంటి జర్నలిజం చేసి, నీచ జర్నలిజం చేసేవాళ్ళు నీతులు చెప్తున్నారు. అది ఇక్కడ విశేషమైనటువంటి అంశం. ఖచ్చితంగా సుభాష్కి సంబంధించినటువంటి దాంట్లో అతను వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు, అట్ ద సేమ్ టైం వీళ్ళని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు, సాక్షిని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రజాస్వామ్యంలో అన్నీ నడుస్తుంటాయి. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు.